థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయాలి అని చెప్పానంటే అందరూ అక్కడికి వచ్చి కూర్చోవాలి. సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ రూల్స్ చెప్తాను. రూల్స్ ఏంటంటే ఇక్కడ మేము ఎల్ఈడిలోని కొన్ని పిక్చర్స్ డిస్ప్లే చేస్తాం. అది సినిమాకి సంబంధించిన ఏదైనా ఒక ప్రాపర్టీ అవ్వచ్చు. సో ఆ ప్రాపర్టీని చూస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైంది దానికి సంబంధించి లేదంటే ఆ సినిమాకి సంబంధించి ఇద్దరికి కామన్ గానే క్వశ్చన్ అడుగుతా. అడిగిన తర్వాత ఏ టీంకి అయితే ఆన్సర్ తెలుసో వాళ్ళు ఫస్ట్ వచ్చి బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ఎవరైతే ఫస్ట్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే స్ట్రైట్ అవే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగిద్ది. ఓకే, సో కెన్ వి హావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీకు అక్కడ వెనకాల చైన్ కనబడుతుంది. నాకు తెలిసి మీకు ఆటోమేటిక్ గా ఏంటి అనేది విజువల్స్ వచ్చేసి ఉంటాయి. మై క్వశ్చన్, సో ఈ చైన్ ని ఫస్ట్ టైం హీరో ఆపోజిట్ విలన్ మీద వాడతారు కదా, ఆ విలన్ పేరేంటి? కొట్టేసింది అది. మరి అందుకే పరిగెట్టాలి టక్ అని చెప్పి. క్యారెక్టర్ పేరా యాక్టర్ పేరా? యాక్టర్ పేరు. ఎవర్రా మీరంతా చెప్పండి. చిన్న 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 నువ్వు క్యారెక్టర్ పేరు చెప్తాను. నేను అడిగింది ఏంటి? యాక్టర్ పేరు అడిగా నేను. సరే ఆగు మరి చెప్తాం. రేపు చెప్పండి ఏలేదు, రేపు చెప్పండి ఏలేదు. లాస్ట్ 5 seconds. 5 4 3 2 1 టైమ్ అప్. ఎవరికైనా తెలుసా? మీరు ఎవరైనా గెస్ చేయగలరా? జేడీ చక్రవర్తి. జేడి చక్రవర్తి గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అండ్ మీరు చెప్పలేకపోయారు. సో స్ట్రైట్ అవే మీ టీం నుంచి ఎలిమినేషన్ జరిగిద్ది. అన్న సాయి గణితే వాడికి నాలెడ్జ్ ఎక్కువైంది. సాయి ఇచ్చే. వెళ్ళిపో సాయి, వెళ్ళిపో. హలో, ఇక్కడ అంతా ఉమెన్స్ ఉన్నారు. ఉమెన్ పవర్ ఏంటో తెలుసా మీకు? చూసావు ఇప్పుడే. సెకండ్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అన్నా నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు అన్న. నేను నొక్కలే తమ్ముడు. సో హీ కమ్స్ ద క్వశ్చన్. చూసారు కదా, మీకు అర్థమై ఉంటుంది కదా ఏ సినిమాను? ఏ సినిమా? సింహాద్రి. మీరు ఆ సినిమా పేరు అడిగినా మేము అవుట్ అయిపోయే వాళ్ళం. సుధీర్ గారు, టీం మార్చుకోవడానికి ఛాన్స్ ఉందా? ఫస్ట్ ఆలోచించాలి, ఇప్పుడు కాదు. మై క్వశ్చన్ ఈస్, ఈ ఆయుధాన్ని ఆ హీరో గారు సినిమాలోని ఎక్కడ వాడారు? డైరెక్టర్ గారు ప్రెస్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ లో వాడారు. బట్ ఐఎమ్ సో సారీ, దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇట్స్ ఎలిమినేషన్ టైం. మీరు ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. నేను వెళ్ళిపోతా. వైట్ వెళ్ళిపోతాలే. ఇప్పుడు గనక ఇంకొక ఆన్సర్ మీరు కరెక్ట్ గా చెప్పినా, వాళ్ళు రాంగ్ చెప్పినా మీరే స్ట్రైట్ అవే విన్నర్. ఇక్కడ నుంచి 3 మీరు కరెక్ట్ చెప్పాలి, లేదంటే వాళ్ళు రాంగ్ చెప్పాలి. మీరు విన్ అవ్వాలి. ఓకే, కమ్ ఆన్ ప్రియాంక జీ. కెన్ వి హావ్ ది నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఆయుధం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం సినిమా ఇది. సింహాద్రి. సో ఇందులో హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు. నిన్ను గ్యారెంటీ కొడతారమ్మా. ఈ సినిమాలో హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే, సో ఎన్టీఆర్ గారు, సింహాద్రి సినిమా, వెరీ గుడ్. బట్ మై క్వశ్చన్ ఈస్, ఈ సినిమా సింహాద్రి అంటున్నారు కదా, ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్? కీరవాణి సార్. ఎంఎం కీరవాణి గారు. ఒకవేళ కనుక ఇది రైట్ అయితే స్ట్రైట్ అవే వాళ్ళు విన్ అవుతారు. సరే, ఇప్పుడు ఆయన జస్ట్ కీరవాణి గారు అని చెప్పని అన్నారు, మీరు ఏమో డీటెయిల్డ్ గా కాదు అది ఎంఎం కీరవాణి గారు అని చెప్పని అన్నారు. సార్ మీకు క్వశ్చన్, ఎంఎం అంటే ఏంటి? ఎంఎం క్రీమ్. ఎంఎం అంటే తెలుసా మీకు? మ్యూజిక్ మాస్టర్. ఏం తమ్ముడు? సార్ ఎంఎం అంటే ఏం తమ్ముడు? మరకతమణి కీరవాణి గారు. సార్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా మేము ఇంకా వింటున్నాం. ఆ సినిమాని ఎలా ఎలివేట్ చేస్తున్నారో నిజంగా జీవితంలో మర్చిపోలేము సార్. మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసమే మూవీస్ మేము రిపీట్ గా వెళ్తుంటాం సార్. థ్యాంక్ యూ కీరవాణి సార్. కీరవాణి గారు, సింహాద్రి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే.